తెల్లారిందాక దిగమాక కట్నం ఉండాలి. ఎక్కాలా అది ఆ పిల్ల మీద ఎక్కువ బాగుంది. పిల్లలు తీసుకురాదా పిల్లలు తీసుకురాదా ఏమిటమ్మా భారతి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏమి లేదు నాన్న, ఏమీ ఆలోచించట్లేదే. నువ్వు భరత్ గురించి ఆలోచిస్తున్నావు అని నాకు తెలుసమ్మా. అబ్బే అదేం లేదు నాన్న, ఊరికే పొద్దుపోక అలా దాచాలన్న దాగలేదు నీ మనసు నిజాన్ని చెబుతుందమ్మా. చూడమ్మా భారతి, ఈరోజు మన భరత్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని మన ప్రజాంగానికి పోలీస్ ఇన్స్పెక్టర్ గా వస్తున్నాడు. ఈ సంగతి ఇంతకు ముందు నాకు ఫోన్ చేసి చెప్పారమ్మా. వస్తున్నాడా? అవునమ్మా, ఈ విషయం నీకు చెప్పమని నాకు మరీ ఫోన్ చేసి చెప్పాడు. భరత్ మాటలోనే వస్తున్నాడు. నన్ను ఆశ్రదిస్తున్నామయ్యా, ఆ భగవంతుడు నిన్ను కాపాడుతాడు. తెలిసి చిన్న వయసులోనే నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసి ఇంత ఆపేషన్ చేసావు. నీ రుణం ఈ జన్మ తెచ్చుకోలేను రామయ్య. నువ్వు చాలా దూరం నుండి ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు, నీకు విశ్రాంతి అవసరం. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఓ భారతి, ఏమిటి అలా దూరంగా నుంచొని ఉన్నా? రాయలా? ఏమీ లేదండి. భారతి, చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగాం, అట్టానికి నా దగ్గర నువ్వు దాపరికంగా ఉండేది. బాబా అలాంటి విషయాలు ఏమీ లేవు. నీ కోపానికి కారణం నేను ఆలస్యంగా రావడం. ఆ భారతి, ఇప్పటికైనా మేము గుర్తొచ్చి మా కోసం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో పనుల మీద నేను ఇక్కడికి రాలేకపోయాను, అంత మాత్రాన ఇంత కోపం భారతి? నా హృదయంలో నీకెప్పుడు స్థానం ఉంటుంది. ఇకనైనా నన్ను విడిచి వెళ్లకుండా ఉండగలవా బావా? నా జీవితం కత్తి మీద సాము లాంటి భారతి, అది ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియదు. అంటే నీ అభిప్రాయం నాకు అర్థం కావట్లేదు బావా. సుమారు కొన్ని సంవత్సరాల క్రితం బందిపోటు అనుసరులైన బయట ముందరు ఎందరో మానవ ప్రాణం ఆవదిస్తూ ఈ ప్రాంతాన్ని కొల్లగొడుతూ ఈ ముఠాన్ని పట్టుకునే బాధ్యత నాకు అప్పగించారు. ఆ స్పెషల్ ఆఫీసర్గా నన్ను పంపించారు. ఈ పోరాటంలో ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియదు భారతి. బాబా కష్టమైన సుఖమైన నేను నీతో పంచుకోవాలనుకుంటున్నాను. కష్టమైన సుఖంలో నేను నీకు తోడుగా నిలిచాను. చాలా సంతోషం భారతి, కత్తి సుఖాలను పంచుకొని నాతో కలకాలం జీవితానికి నా జోహార్లు. భారతి, ఈ రోజు సాయంత్రం కారంపూడలో ఉన్న ఆ బండుబడి ముఠాన్ని పట్టుకోవాలని ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడే వచ్చి అప్పుడే డ్యూటీ అని వెళ్ళిపోతావా బావా? అప్పుడే వెళ్తున్నాను, అంత కోపమా భారతి? అదేం కాదులే బావా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావని బాధగా ఉంది. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు రెక్కలు కట్టుకొని వాళ్ళు పోతాను భారతి. మాటలు బాగా తెచ్చారే అబ్బాయి గారు. ఏ భారతి, నిన్ను చూస్తున్న కొద్దీ మాటలతో చెప్పలేకపోతున్నాను భారతి.
బలి చెందాలని విడిపోని వరమీయగా అయినది ప్రేమ అయినది ప్రేమ చూసిన అల్లరి గాలు పల్లకి పోవాలి చూసి చిన్న పని మీద వచ్చాను. ఏమిటో పని? మొన్న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో చేశాం, బాంబులు వేశాం. ఆ కేసు విషయంలో నీతో చెప్పడానికి అన్నయ్య పంపించాడు. ఆ కేసుకు సంబంధించిన ఫైల్ చూడు చిన్న, మేధస్సును ఉపయోగించి ఈ కోర్టులో నీకు ఎటువంటి సంబంధం లేదని రుజువు చేస్తాను. అన్నగారు ఎలా ఉన్నారన్న? భగవాన్ గారు ఎలా ఉన్నారు? అన్నగారు క్షేమం. మీ వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం బాగానే చదువుతుంది. భగవాన్ గారు అనుమానం ఉన్నంత వరకు నాకు వచ్చిన హరివీర భయంకరుణ్ణి. ఇంతకాలం ఎన్నో అక్రమాలు చేసి కళ్ళ గంతలు కట్టి కమ్ముడు పైన ఈ సత్యమూర్తిగా సర్వసాన్ని దోచుకొని రండి. ఎంతకు ఎవరు నువ్వు? నా పేరు చెప్తే వస్తాడు.
ఇంతకు ఎవరు నీ పేరు ఏమిటి? చెప్తే పోలీసు తుపాకులు వరుస గురుస్తాయో, వస్తున్నారంటే పోలీసు యంత్రాలు దద్దరిల్తాయో, లేని బ్రహ్మస్థాన్ని భద్రాయుతాన్ని నీలాంటి అగ్నిపంతులు జనసింహాన్ని ఆ భయంకర బందిపోరి కాళిదాసు నేనేరా. మీరు ద్రోహం చేసి నాకు కాదురా బాబాకి. మా ఇంటికి వచ్చి మమ్మల్ని దర్శనం చేస్తున్నారు. ఎవరెవరా? 15 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని 30 తిప్పలు పెడుతూ 3 చెరువులు సాగిస్తున్నా బందిపోరు రుద్రమనాయుడు అనుచరుణ్ణి. రుద్రమనాయుడా? ఏమరా పేరు చెప్పగానే అలాగిపోయారు. మా బాబాకి చేసే అన్యాయానికి ఈనాడు ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాం. నీకు చేసిన ద్రోహం ఏమిటి? చెప్పోయా. మీరు చెప్పినట్టే ఆ లాయర్ సత్యం సర్వస్వాన్ని దాచుకొచ్చాం బాస్. అవును బాస్, ఆ దోమ మొత్తం దోచుకోవచ్చా? ఇది నీకు ఫస్ట్ వారింగ్. జీవితంలో మరెన్నో జరుగుతాయి. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఆ రుద్రమనాయుడు అనుచరులు కాళిదాసు మా ఇంటిపై దాడి చేసి మమ్మల్ని చితకబాది మా సర్వస్వాన్ని దోచుకుపోయారు. అవునండి ఇన్స్పెక్టర్ గారు, మీరు అలా చూస్తూ ఉంటే రాని వాడు ఆవిడ మీద పడిపోతున్నాయి. ఆ కాళిదాసు మీరు అరెస్ట్ చేస్తారా లేదా? మీకు చేత కాకపోతే చెప్పండి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం. చూడండి, ఆ కాళిదాసుని పట్టుకోవడానికి ఆ ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ మా నుండి అతి చాకచక్యంగా తప్పించుకుంటున్నాడు. అతి త్వరలోనే అతను పట్టి ప్రభుత్వానికి అప్పచెబుతానని మీకు మాటిస్తున్నారు. వెళ్ళొచ్చు. అలాగే వెళ్తాం, కానీ అతి త్వరలో అతను పట్టుకోవాలి. అల్లాడి చాలని వచ్చా పని తెలిసే చలిలో ఎందుకని తెలుసా చదివిస్తావని ఆశ దారి పగుతలు గుడు చేశాను చేతలు కాశాను. ఏమిటి భర్త ఏదో ఆలోచిస్తున్నావు? ఏమి లేదు భారతి, ఆ బంధుపాటు కాళిదాసు ఇవాళ సత్యమూర్తిని భగవంతం కూడా ఆ చిన్నాన్న స్థితికి బాధే ఇంత డబ్బు వాళ్ళ నుంచి దోసుకొని వెళ్ళారంట. పట్టుకోమని ఎస్పీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఎప్పుడూ ఆ నేరస్తుల గురించి ఆలోచించడం తప్ప ఈ మరదల గురించి ఆలోచించేది ఉందా లేదా? పిచ్చి భారతి, ఆ పోలీసు వాళ్ళకి నేరస్తుల గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించలేము భారతి. బాబా, మేమంటూ ఉన్నామని మీకోసం ఎదురు చూస్తూ ఉంటామని కాస్త మా గురించి కూడా ఆలోచించండి బాబా. నా జీవితం కఠినం సవాలంటది భారతి, అది ఎప్పుడేం జరుగుతుందో నాకే తెలియదు. ఏమో బాబా, నీకోసం మీరు కళ్ళు కాయలు కాసేలాగా ఇదే ఎదురు చూస్తుంటే నువ్వేమో అలా మాట్లాడుతున్నావు. అయినా నీకు తోడుగా నేనుంటానన్నాను కదా. ఇప్పుడు భారతి, కష్ట సుఖాలను పంచుకొని కలకాలం నాతో జీవించాలని ఈ ఆశయానికి నా ధన్యవాదాలు.
వసంతని కవి చెల్లెలే వలసనది చెల్లెలే వససని సమల్లలే వససని సమల్లలే వసంతని కవి చెల్లెలే వలసనది చెల్లెలే ఏమిటి కాళిదాసు బ్యాంకును కొల్లబట్టి 10 లక్షలు తీసుకుని వెళ్తున్నాను. నేను ఎమ్మడే వస్తున్నాను. బండిపోటు కాళిదాసా? ఇన్స్పెక్టర్ భర్త కుమార్, నా దారికి అది తప్పుకో. మిస్టర్ కాళిదాస్, ఇలాంటి దుర్మార్గులకే ఇందులో నిలడమే కానీ దారేవుడు ఇన్స్పెక్టర్ జాతకం లేదు. లొంగిపో, కాస్త శిక్షణ తగ్గుతుంది. ఇన్స్పెక్టర్, వచ్చిన వార్తలు నరకటమే కానీ ప్రపంచం ఈ కాళిదాస్ జాతకంలో లేదు. 1000 మొక్కలవుతుంది. కాళిదాస్, నా కర్తవ్య నిర్వహణలో నేను చాలా ఖచ్చితమైన మనిషిని. అన్ని ఎదుర్కొని ఈ పత్రాలను నువ్వే కోరుకొని తెచ్చుకోకు. నేను చాలా ఖచ్చితమైన మనిషిని. చెప్పినట్టుగా నన్ను ఎల్లలేవు, లేదా నా శక్తి ఏమిటో చూపిస్తాను. నీ కుల్లేల తప్పులకు భయపడేవాడు కదరా ఇన్స్పెక్టర్ భరత్ కుమార్.
చక్రాన్ని ఆపగల ఈ కాజా తగలబడితే భూస్థాపితం చేయగలను.